Yeah, are you ready? Come, do it now. I used to tell you my come take the phone, come take the phone, come take the phone. DMANTRA, వేసేస్తా love మంత్రాలే. Maha, 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 maha. And now go. Maha, maha. Yeah. My heart is very hot. Check it out. అందంతో పందెం వేస్తా, అందర్నీ నేనోడిస్తా, నాతోనే పేచీకొస్తే ఓడించేనే చూపిస్తా. Yeah. మాటకుందో అందం, చేతకుందో అందం, అందం అంటే ఫిగరే కాదు, ఈ మనసుది కూడా ఓనేస్తాం. లైఫ్ ఓ గోల్డెన్ కప్పు, లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్ ఓపెన్ చేయి నీలో. మారో మస్తి మారో, దిల్ సే మిల్నా యారో, దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫ్ ఏ ఓ దిల్ దారో. My love, my love, my love, my love. You love my love, we hot. Maha, maha, maha. My heart will get you. Super. कोई यहाँ आहा नाचे नाचे, कोई वहाँ आहा नाचे नाचे, सारे हंसी आहा नाचे नाचे, सारे जवां आहा नाचे नाचे. Awa, awa. Awa, awa. कोई यहाँ नाचे नाचे, कोई वहाँ नाचे नाचे, सारे हंसी यहाँ नाचे नाचे, सारे जवां नाचे नाचे. औवा औवा, तुमसे है तुमसे प्यार. औवा औवा, मानो ना मेरे यार. औवा औवा, तुमसे है तुमसे प्यार. प्यारा है गाना यही, गाना बजाना यही, तुर तुर तराना बैंग बैंग. माने न माने कोई, हमने तो माना यही, सुनना सुनाना बैंग बैंग. किसी का दिल आहा नाचे नाचे, किसी की जान आहा नाचे नाचे, सारे हंसी आहा नाचे नाचे, सारे जवां आहा नाचे नाचे. औवा औवा, तुमसे है तुमसे प्यार. औवा औवा, मानो ना मेरे यार. औवा औवा, तुमसे है तुमसे प्यार. This is the future, man. Tirki judana, gigi nana, let's dance. Tirki judana, gigi nana, let's dance. है muscular, है popular, है muscular, है popular, spectacular, he's a bachelor. पप्पू की गाड़ी तेज है, पप्पू कुड़ियों में क्रेज है. पप्पू की आंखें लाइट ब्लू, पप्पू दिखता अंग्रेज है. प्राडो की घड़ी हाथों में, परफ्यूम गुची वाला. But पप्पू can't dance. पप्पू का dance साला. पप्पू नाच नहीं सकता. Gigi nana, let's dance. When I'm here for you in the dance at the hall, and when I'm here for you in the dance. When I'm here for you in the dance at the hall, and when I'm here for you in the dance. When I'm here for you in the dance at the hall, and when I'm here for you in the dance. But Papu can't dance, hala. శివాలయం పార్టీ మాస్క్
స్కూలు, అక్కడ మేము చదివే క్లాస్ ఏమో 7th క్లాసు. ఒంటి మీద ఉండేది ఒక స్కూల్ షర్టు, కింద అప్పుడప్పుడు మారుస్తాం స్కూల్ ప్యాంటు. మా ఫేవరెట్ హీరో సినిమా హిట్టు, అయితే మేము కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు. మా క్లాసులో టీచర్ తోటి సైలెంటు, కానీ రోడ్డు మీద ఫ్రెండ్స్ తోటి డ్యూయెట్టు. వెనస్డే మార్కెట్లో హాఫ్ రేట్కి ఇచ్చిన, మిగతా అడుగుతాము డిస్కౌంటు. ఊ ఊ మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే, మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే. బ్యాగే నాది, బుక్సే నీవి, అరే పెన్నే నాది, అరే రిఫిల్ నీది అని మాట వేసి ఖర్చే పెడతాం. అరే పైసా పైసా పొగ్గే చేస్తాం, చివరికి షాపే వెళ్ళి స్నాక్స్ కొట్టాం. మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తాం. మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే, మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే. మ్యాథ్స్ బుక్లో సమ్ముల కన్నా వాట్సాప్లో ఫ్రెండ్స్ ఎక్కువ, తెచ్చుకున్న కూరల కన్నా అరే ఫ్రెండ్స్ ఇచ్చే పచ్చళ్ళు ఎక్కువ. అరే పేపర్లో ఉన్న వార్తల కన్నా ముందు బెంచుతోనే న్యూస్ ఎక్కువ. అరే పెన్నులేమో వాడే కన్నా వాటిని అమ్మేటప్పుడు కిక్కే ఎక్కువ. మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే, మేమే 7th క్లాస్ అబ్బాయిల మెస్సీయే. So good evening parents. Actually we are from Helping Society Foundation. So the name itself shows that we are helping society. So we are also students. We are doing our graduation, BTech, MBAs and all. So few people are working and we are working for a society. So as you can see there is a program called Gift a Book and Make a Child Future. So మీ అందరికీ డౌట్ రావచ్చు, గిఫ్ట్ ఏ బుక్ అండ్ మేక్ ఏ చైల్డ్ ఫ్యూచర్ ఏంటి అంటే, ఒక బుక్ని గిఫ్ట్ ఇవ్వడం వల్ల పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఇవ్వచ్చు అని. సో యాజ్ యూ నో మీ పిల్లలందరూ స్కూల్లో చదువుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు 3rd క్లాస్ కానీ 4th క్లాస్ కానీ చదువుతున్నట్టయితే వాళ్ళ 3rd 4th అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ నోట్బుక్స్ అన్నీ మీరు ఏం చేస్తారు? మోస్ట్లీ స్క్రాప్కి ఇచ్చేస్తారు, లేదంటే శనగ బఠానీ వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు మీకు 10 or 20 రూపీస్ కంటే మీకు ఎక్కువ మనీ వాళ్ళు ఇవ్వలేరు. మై రైట్? సో చాలామంది పిల్లలకి లైక్ మనమందరం స్ట్రగుల్ అవుతున్నాము. యాజ్ యూ పేరెంట్స్ చాలా కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు, చాలా స్ట్రగుల్ అవుతున్నారు పిల్లల కోసం. ఇన్ ద సేమ్ వే కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి పేరెంట్స్ ఉండరు, ఆఫన్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. గవర్నమెంట్ వాళ్ళకి ఫీ పే చేసినా కానీ వాళ్ళకి బుక్స్ ఎవరు పే చేయరు అనమాట. సో గవర్నమెంట్ ఓన్లీ స్కూల్కి ఫీ మాత్రమే పే చేస్తుంది. యూనిఫామ్స్ అండ్ బుక్స్ వచ్చేసి పిల్లలు మాత్రమే కొనుక్కోవాల్సి వస్తుంది. సో కొంతమంది పేరెంట్స్కి అది కూడా చాలా కష్టం అనమాట. లైక్ మనం ఈ ప్రోగ్రాంలో చూసుకుంటే మన ఇండియాలో కొన్ని స్టేట్స్లో
బార్డర్లో ఉన్న ప్లేసెస్ని ఎవరు ఫోకస్ చేయరనమాట. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాము, మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ హియర్. బట్ కొన్ని ఏరియాస్ చూసుకుంటే వాళ్ళకి అక్కడ స్టేషనరీస్ కూడా దొరకవు. మనకి 1 కిలోమీటర్లో ఉన్న స్కూల్కి వెళ్ళడానికి కూడా కొన్నిసార్లు బద్ధకం చేస్తుంటాము. బట్ కొన్ని ఏరియాస్లో పిల్లలు ఏంటి అంటే 7 to 8 కిలోమీటర్స్ జస్ట్ స్కూల్కి అటెండ్ అవ్వడానికి అంత దూరం నడుస్తూ ఉంటారు. నడిచి స్కూల్కి వెళ్తారు, వాళ్ళకి బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకి స్టేషనరీస్ కూడా ఉండవు. సో అలాంటి పిల్లల కోసం మేము ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఏంటి అంటే గిఫ్ట్ ఏ బుక్ అండ్ మేక్ ఏ చైల్డ్ ఫ్యూచర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మీ పిల్లల స్కూల్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏ బుక్స్ అయితే మీరు స్క్రాప్కి వేస్తారో ఆ బుక్స్ మీరు మాకు ఇస్తే మేము వాటిని రీసైకిల్ చేసి న్యూ బుక్స్ లాగా చేసి పూర్ చిల్డ్రన్కి ఏ పిల్లలకైతే నీడ్ ఉంటుందో, ఎక్కడైతే నీడ్ ఉంటుందో ఆ పిల్లలకి మాత్రమే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్యాంపెయిన్. సో హైదరాబాద్లో మాకు తెలిసిన స్కూల్స్తో మేము కొన్ని స్కూల్స్కి టైఅప్ అయి ఉన్నాము. సో చాలామంది స్కూల్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ సిన్స్ 3 years. 3 years నుంచి మేము ఈ వర్క్ చేస్తున్నాము. దిస్ ఇస్ 4th year. సో ఈ ఇయర్ సార్ వాళ్ళు కూడా మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్తే పేరెంట్స్ మీకు ఇంకా సపోర్ట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఐ హోప్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ బుక్ స్క్రాప్కి వేస్తే వచ్చే 20-30 రూపీస్ మనం ఖర్చు పెట్టడానికి మనకు ఎంతో టైం పట్టదు. లైక్ ఒక చాక్లెట్ కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా 1 minute 2 minutesలో మనం ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తాము. సో అదే డబ్బులు ఒక చైల్డ్కి త్రూ అవుట్ ద ఇయర్ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈచ్ వన్ క్లాస్ వర్క్ హోంవర్క్ తీసుకున్న 14 బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇయర్లీ వాళ్ళు ఒక్క బుక్కే యూజ్ చేయరు కదా. సో తెలుగు బుక్ ఒకటి అయిపోయింది అంటే వాళ్ళు ఇంకొక బుక్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 30 బుక్స్ ఒక చైల్డ్ దగ్గర నుంచి మాకు వస్తే ఆ 30 బుక్స్ నుంచి మేము 15 న్యూ బుక్స్ చేయగలుగుతాము. పాత బుక్స్ ఒక 30 మాకు ఇస్తే వాటి నుంచి మేము ఒక 15 న్యూ బుక్స్ చేస్తాం. అలా ఒక 2 పిల్లలు మాకు హెల్ప్ చేస్తే 2 people కలిపి 60 బుక్స్ ఇస్తే దాని నుంచి మేము 30 న్యూ బుక్స్ చేయగలుగుతాం. సో ఆ 30 న్యూ బుక్స్ ఒక బాబుకి కానీ పాపకి కానీ త్రూ అవుట్ ది ఇయర్ సరిపోతుంది. సో ఒకరి వేస్ట్ నుంచి ఇంకొకరికి మంచి ఫ్యూచర్ వస్తుంది అంటే ఇది చాలా గ్రేట్ కదండి.
నాతో మింగులు మింగులు నాతో మింగులు మింగులు అయ్యే నా బంగారానివే నన్ను రింగులు రింగులు తిప్పే నా శృంగారానివే Really, it's very captivating. Come on, clap for them. వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్ వాడు నడిపే బండి రాయలు ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్ వాడు వస్తుంటే వీధంతా ఇంజన్ సౌండ్ మోగిపోతుంది గుండెల్లో చెడుగుడు చెప్పకుండానే అయిపోయానే గర్ల్ ఫ్రెండ్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్ వేగంగా నా వైపే దూసుకు వచ్చి నాకు దూరంగా వెళుతుంటే ఆగదు మనసు ఒంటరిగా ఒక్కడలా తిరుగుతూ ఉంటే నన్ను వేధించే వాడి వెనక ఖాళీ సీటు దారులు చూపించు వాడి చూపుడు వేలు చుట్టుకోవాలని ఉంది వాడి చిటికెన వేలు ఏడడుగులేసి ఇచ్చుకుంటారా వందేళ్ళు వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగువేరా ట్రెండ్ మబ్బులోని వాన వెల్లులా మట్టిలోని నీటి జల్లులా గుండెల్లోని ప్రేమ ముల్లులా దాగినావురా అందమైన ఆశ తీరక కాల్చుతుంది కుంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న నా ప్రియుడా దూరమైన ఊసకుడా జాలి లేని రాక్షసుడా గుండెలోని స్నేహితుడా మీసమున్న మన్మధుడా చీకటింట చంద్రుడా చిత్రమైన ఓ కలరా సరసకు నువ్వే నువ్వేరా ఎలా విడిచి బతకను పిల్లోడా నువ్వే కనపడవా కళ్ళారా నిన్నే తలచి తలచినే ఉన్నారా నా ప్రియ సకుడా నాలోన నువ్వే చేరిపోయావా నీ చెలిమినే నాలో నింపావా ఓ I fall in love తెలిసిందా ఉండి పోవను విలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తీపి ఉప్పెనే కడా నువ్వే నాకు సొంతమై నా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా ఎంతో ఆలోచిస్తూ ఉన్నా ఏమీ అర్థం కాదు అంతా నీవే అయిపోయాక నాకే నేలేను చిలిపితనం తరిమినదే జత కలిసే చిరు తరుణమిదే ఓ I wanna say నా మాటల్లోనే ఓ I wanna stay నీతోనే ఉండి పోవను విలా రెండు కళ్ళ లోపల ఉండే చాటులో ఇలా తీపి ఉప్పెనే కళ నువ్వే
కొల్లగొట్టే దొంగలే దొంగలించి వీణ్ణి దాచేయాలిలే వీడి పక్కనుంటే చాలు నన్నే చూసి ఆడజాతి కళ్ళ నిండా ఫుల్ జెలసీ మాటల్లో దాచినాడే నమ్మెంపు మూట నా కొంప కూల్చినాడే ఖా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. Genex School, future begins here. Recognized by Government of Telangana State. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheshwara, Gurur Eva Parabrahma, Tasmai Shri Gurave Namaha. Our Shastras say Guru's place is next to God. Guru is the one who dispels the darkness of ignorance from the mind, unveiling the divinity in each one of us, taking us to God. Our motto: we believe that children are the pillars of the next generation and children make future. Our vision: to be an ideal institution with continual academic excellence and overall development of the students in a professional way of learning in order to make the students brighter and prepare them for future challenges. Our mission:
to provide intellectual and truthful citizens to the nation with a sense of responsibility, morals and ethics and commitment towards the society. Assembly and meditation. Our assembly aims to create, nurture and sustain a sense of community. Apart from the daily prayer, the assembly is a platform where general announcements are made, birthday, anniversaries, life of great personalities and their achievements. General awareness and knowledge is distributed. Students and teachers celebrating their birthday on that particular day are also greeted warmly. Meditation is also a key element in the assembly as it has several crucial elements. Extra and co-curricular activities. Gen X School gives equal emphasis to activities and nurtures students' all-round development by making available to students a vast choice of extracurricular activities. Skating, chess and caroms, dance, music, karate, abacus, drawing, painting and dramatics. Dance. It is a way of moving that uses the body as an instrument of expression and communication. Through dance, students learn teamwork, focus and improvisational skills. Dance awakens new perceptions in children which help them learn and think in new ways. Karate. Martial arts strengthen muscles and endurance while improving flexibility, balance, agility and coordination. Therefore, with better mental and physical health, students will lead a happier, well-rounded life. Martial arts promote a healthy lifestyle and offer many benefits that other sporting activities lack. Music. Music is an extremely important subject for all children to learn and can lead a better brain development, increases in human connection and even stress relief. Skating. Skating works the arms, legs and glutes as you power through movement while your arms and core get a workout as you balance your body during the movement. Abacus. Importance of abacus for mathematical development. Abacus was designed in such a manner so that the brain visualizes the abacus while performing calculations, which automatically activates the right part of our brain, especially when we move our fingers over the beads and take aloud while solving the problems. Art and craft. Art and craft just fit in together. They are a different process, of course, but hold the same meaning. Creation. Art involves an unstructured activity where children can explore and create anything with their imaginations. However, craft involves a structured activity where children create something keeping their goal in mind. In simple language, they both hold the meaning of creation. Food culture. Gen X School supports good health. Eating a healthy diet helps children stay alert during class, fight off illnesses, and grow into strong, healthy adults. Academics. Gen X is a school that builds thinking skills and problem-solving confidence in children and provides exposure to the knowledge beyond the textbooks. Competitions. Gen X School regularly organizes several inter-school competitions. Every child is expected to participate in these competitions and bring out their talents and to develop confidence in them. Exhibitions. The annual Science, Art and Talent Expos conducted by the school are a platform for students to exhibit their latent and echoing talent. Audio-visual lab. People learn in different ways. Learning from the book is not the only mode by which a child learns or acquires knowledge. Seeing and hearing together can be more convincing and effective than just hearing. Science lab. Our science teachers take their regular classes within the laboratories itself to bring theory and practice together, leading to better understanding and cognition of the underlying concepts. Faculty at Gen X School. Gen X School has an experienced and dedicated staff working through the clock to impress and inspire. The staff contingent is headed by the director and correspondent, who is assisted by the principal, a vice principal and an academic head. Teaching method. The teachers employ the QEDCL method to make the students imbibe the education offered. The QEDCL approach, questioning, explaining, demonstrating, collaborating, learning by teaching, is also aided by their own creative methodologies.
Introducing IIT Foundation. This year we are coming up with IIT Foundation to make the children more efficient in the curriculum and a preparative effort to face competitive examination and Olympiads. Mobile app to the parents. Introducing a mobile app. We are providing a mobile app to parents to access the details, assignments, progress of your child, which will ease our communication. Celebrations. Festivals are a part of our cultural life. They are celebrated to highlight an issue, an event, a season. They also convey an underlying moral message about our country, which, in spite of being diverse, stands as one. And the many festivals reflect its rich cultural past. To enable a sense of national integration, the school celebrates all the festivals with the children, participating in them actively. I would like to proudly say that Gen Next is a good opportunity for your children to brighten up their future. The main concept of the Gen Next is to improve communication skills and give quality and stress-free education for each and every child, whoever is studying in this school. Gen Next creates future here. In the school, children will think in a logical way and they can handle the situations in very easy way and they will think in smart. So for your kids' future, you can choose the Gen Next school. Gen Next is the best. చక్కని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ మా పాఠశాల యొక్క ఉద్దేశం. Our school is mainly based on the communication and activity based and at the same time taking out the hidden talents of the children. Gen Next creates lessons here. Make the children to learn moral values here. Truthful and fruitful education start here. నా పేరు సరిత అండి. మా పాప జెన్ నెక్స్ట్ స్కూల్లో 3rd క్లాస్ చదువుతుంది. ఇంటికి దగ్గరగా ఉందని నేను ఈ స్కూల్ చూస్ చేసుకున్నాను. కాకపోతే అనుకున్న దానికన్నా చాలా బాగా 100% ఎడ్యుకేషన్ ఇచ్చారు. మా పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రోజు ఇంటికి వచ్చి మమ్మీ నాకు ఈరోజు డ్యాన్స్ షో జరిగింది, ఈరోజు కరాటే జరిగిందని చెప్తూ ఉంటుంది. ఉదయం ఎర్లీ మార్నింగ్ నాకన్నా ఫస్ట్ తనే ముందు లెగిసి రెడీ అవుతుంది. మమ్మీ బాక్స్ పెట్టు నేను స్కూల్కి వెళ్ళాలి అంటది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. బాగుంది. We have successfully completed one academic year with all your support and we are very thankful for your cooperation. Keep rocking Gen Next. Second annual day celebration సందర్భంగా గౌరవ Gen Next స్కూల్ డైరెక్టర్ మిస్టర్ జితేంద్ర గారికి, స్కూల్ ప్రిన్సిపల్ మిసెస్ లతా జితేంద్ర గారికి, స్కూల్ మేనేజ్మెంట్, టీచర్స్, ఇక్కడ సమావేశమైన పేరెంట్స్, స్టూడెంట్స్ మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు Gen Next స్కూల్ సెకండ్ యాన్యువల్ డే సందర్భంగా స్కూల్ మేనేజ్మెంట్కి మరియు స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు సక్సెస్ఫుల్గా ఈ 2వ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ఏ విధంగా అయితే స్కూల్ మేనేజ్మెంట్ పిల్లల వరకు చేరుతుందో అది చాలా వాళ్ళు తొందరలోనే చాలా డెవలప్ అవ్వడం జరిగింది. స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకు ప్రతి స్కూల్లో మోరల్ వాల్యూస్, డిసిప్లిన్, అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ కూడా ఒక స్కూల్లో ఇచ్చినప్పుడే ఆ స్కూల్ సక్సెస్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగే కొద్దీ పిల్లలందరూ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ పేరెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి అప్పుడు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ మరియు డ్రాయింగ్, పెయింటింగ్ ఇలాంటి అదర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలందరికీ కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పిల్లలు హెల్తీగా, ఫిట్గా ఉన్నప్పుడే వాళ్ళు చదువు వైపు చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మీ అందరికీ తెలిసింది పొల్యూషన్ చాలా పెరిగిపోయింది. కాబట్టి హెల్త్ ఫిట్ ఉన్నప్పుడే అందరూ కూడా
అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారు. ఈరోజు ఈ జెనెక్స్ స్కూల్ ఏదైతే మంచి కార్యక్రమాలతో మంచి కల్చరల్ యాక్టివిటీస్తో ముందుకు వెళ్తూ ఉంది, అదేవిధంగా 2 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఇది చిన్న విషయం కాదు, ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటీషన్స్ చాలా పెరిగినాయి. అందులో ఒక స్కూల్ రన్ చేయాలంటే అది చాలా కాంపిటేటివ్. అలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా అయితే మేనేజ్మెంట్ పిల్లలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు పేరెంట్స్ సహకారం కూడా చాలా అవసరం. పేరెంట్స్ అందరూ కూడా పిల్లలకు మంచి మోరల్ వాల్యూస్తో వాళ్ళను అర్థం చేసుకొని వాళ్ళ విధంగా వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వడంలో సహకరించాలని మీ అందరితో తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్కూల్కి పంపించి మా బాధ్యత తీరిపోయింది, స్కూల్ వాళ్ళు చూసుకుంటారు అనే కాకుండా మనం కూడా వాళ్లకు ఖచ్చితంగా టైం కేటాయించాలి. పిల్లవాడు ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారనేది చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మరియు స్కూల్ మేనేజ్మెంట్ ఇద్దరిది సమానంగా ఉందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో పేరెంట్స్ చాలా బిజీ ఉండడం వల్ల మంచి స్కూల్లో పిల్లలకు వేద్దాం, దాని తర్వాత మన బాధ్యత పూర్తయిపోతుందని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకు టైం కేటాయించాలని మీ అందరితో కోరుతాను. ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళ మీద నిఘా పెట్టినప్పుడే ఆ పిల్లవాడి కెరియర్ బాగుంటుంది. ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళడానికి చాలా పేరెంట్స్ సహకారం చాలా కావాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో బిజీ ఉండడం వల్ల, తమ జాబ్స్ వల్ల, ఇంకా బిజినెస్ వల్ల, వేరే ఏదైనా కారణాలు ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా పిల్లలకు సమయం కేటాయించి వాళ్ళు స్కూల్లో చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పైన ఖచ్చితంగా మీరందరూ గమనించాలని మీ అందరితో కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లవాడికి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఏ యాక్టివిటీ వాళ్ళు బాగా చేయగలుగుతున్నారు అనేది ఖచ్చితంగా గమనించాలి. అప్పుడే ఆ పిల్లవాడు ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కొందరు ఎడ్యుకేషన్లో ఉండొచ్చు, కొందరు స్పోర్ట్స్లో ఉండొచ్చు, మరికొందరు వేరే యాక్టివిటీస్లో ఉంటారు. అందరు పిల్లలు సమానంగా ఉండరు. కొందరు ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు, కొందరు వెనుకబడి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా టీచర్స్ పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాళ్ళకు దగ్గర తీసుకొని మరి వాళ్ళు ఆ పిల్లవాడికి అర్థమయ్యేటట్టు వాళ్లకు దాని గురించి బోధించాలని కూడా స్కూల్ మేనేజ్మెంట్కి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ రోజుల్లో సమాజంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో మంచి చెడు అన్నీ రెండూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా పిల్లవాడికి చిన్నప్పటి నుంచే డిసిప్లిన్, మంచి అలవాట్లు వీటిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళకు చిన్నప్పటి నుంచే ఇవన్నీ మోరల్ యాక్టివిటీస్తో వాళ్లకు మనము ఒక మంచి సందేశంతో, ఒక మంచి యాక్టివిటీతో వాళ్లకు మనము చెప్పగలిగితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు చాలా ముందుకెళ్తారు, అతనికి ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోగలుగుతాడని నా అభిప్రాయం. అలాంటప్పుడు మనము సమాజంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మరియు స్కూల్తో పాటు సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆ బాధ్యతను స్వీకరించాలని మీ అందరితో కోరుతా ఉన్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించినప్పుడే మన సమాజంలో మనం అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ సాధించుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఎడ్యుకేషన్ వైపు ఎన్నో కోట్లాది రూపాయలు పెట్టి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఎన్నో పథకాల ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నారు. పేద పిల్లలకు హాస్టల్స్, ప్రతి ఒక్క ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఇట్లాంటివి
ఎన్నో హాస్టల్స్ ఓపెన్ చేయడం జరిగింది. స్కాలర్షిప్స్తో పిల్లలకు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళకు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి అందరం కూడా అర్థం చేసుకొని వాటిని యూటిలైజ్ చేసుకొని మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీ అందరితో కోరుకుంటూ మరోసారి మన స్కూల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బోలో భారత్ మాతాకి. గౌరవనీయమైనటువంటి కార్పొరేటర్ గారు, ఈ ప్రాంత పెద్దలు, మరి జడ్జి రాఘవన్ గారు, మరి అలాగే స్కూల్ మేనేజ్మెంటు, కరస్పాండెంట్సు, మరియు గౌరవ ఉపాధ్యాయులు, అలాగే ప్రెస్ మిత్రులు, మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలందరికీ నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం ఈ స్కూల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉందంటే మరి చాలా గొప్ప విషయం. ఒక బోరబండలో ఈ గిన్నెట్ స్కూలు ఇంత కార్యక్రమం చేయటం అంటే ఈ పిల్లల్ని ఎంత క్రమశిక్షణలో పెంచుతున్నారో, ఎంత విద్య బోధిస్తున్నారో మా అందరికీ అర్థమవుతూ ఉంది. మరి అలాగే ఇక్కడ మీకు కార్పొరేటర్ గారి సహాయ సహకారాలు అమితంగా ఉంటాయి. ఈనాటి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్న పథకాలని కూడా వారు వివరించారు. చాలా సంతోషం. అలాగే మీరందరూ కూడా భవిష్యత్తులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అవుతారు. ఏ కలెక్టర్లు అవుతారో, ఏ మంత్రులు అవుతారో, ఏవైనటువంటి పెద్ద పెద్ద పదవులు, ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే అవకాశం మీకు ఉంది. మీరు క్రమశిక్షణగా చదువుకోండి. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్పేది 4 ముక్కలైనా విని భవిష్యత్తులో మీరు ఇంకా పైకి ఎదగాలని, ఈ స్కూల్ అభివృద్ధిలోకి రావాలని, ఇంకా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా అందరి మద్దతు పొందాలని వారిని ఆశీర్వదిస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్. I thank the management of Next Gen School, Srimati Lata Garu, Jitendra Garu and Mallikarjun sir for giving this opportunity. And I thank my colony elders and senior citizen president Sri TVS Raju Garu and Ram Mohan Rao Garu for their presence over here and taking up this program with their blessings. I once again thank all the parents over here who have come here with a large enthusiasm and also with their large efforts for making up their kids and organizing to go in a very good fashion. And I thank teachers who has invested their energies for making up this program a grand success. And last but not least, I thank all the Next Gen students for their performance over here in the 2nd annual celebrations of Next Gen School. And on behalf of our entire colony and our senior colony members and our Allapur division members, with the God blessings, the Next Gen School will improve day by day, and certainly one day or other, it's going to be one of the best school in this district. Thank you very much. Thank you very much for all. రెండవ వార్షికోత్సవానికి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అల్లాపూర్ డివిజన్ 116 సభ్య మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ మరియు మన కరస్పాండెంట్ జితేంద్ర గారికి మరియు సునీత మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన పేరెంట్స్ దగ్గర కాలం పిల్లలు గడిపే టైం చాలా తక్కువ, స్కూల్లో గడిపే టైం ఎక్కువ. ఎందుకంటే ఆ స్కూల్లో ఉన్నంత వరకు క్రమశిక్షణ పట్టుదలతో చదివితే డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అంటే పట్టుదలతో అంటే టీచర్స్ మీదనే ఉంది. టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్టు పిల్లలకు ఉంటే ఎప్పుడైనా
వాళ్ళు ఎంత ఎత్తుకైనా ఎదగగలిగే ఓపిక ఉంటుందని మీ అందరి సపోర్ట్ చాలా అవసరము. ఈ స్కూల్కి 2వ వార్షికోత్సవం అంటే ఇట్లా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ మీ పేరెంట్స్ అండ్ పిల్లర్స్ టీచర్స్ చాలా సపోర్ట్ అవసరము. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్స్ జితేంద్ర.